ముందు నువ్వు నమ్ము, తర్వాత ప్రపంచం నమ్ముద్ది. But why me? ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నీలాంటి తాజా పురాతన వస్తువే కావాలి. నీకంటే ఎవడో పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందా? పర్సనాలిటీ ఉండాలి కదా. ఎవడు చెప్పాడ్రా పోలీస్ అంటే ఫిజిక్ అని? సైకి. సైక్. వాడందరిలాగా అమ్మ నాన్నకు పుట్టినోడు కాదు, మరి నీళ్ళలో కొట్టుకొచ్చాడు. అనాథ. మత్స్యకారులు క్రౌడ్ ఫండింగ్ మీద పెరిగినోడు. అవునా? వాడి మాట నాటు, నాటో. వాడి బిహేవియర్ మొరటు. వాడికి ఇష్టమైన ఫుడ్ పులస. వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్. వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడి మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్, సైతాన్, ఈ రెండిట్లో కాంబినేషన్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొడతానికి నేను రెడీ. క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా? రెడీయా? సయ్యా సయ్యా. మొత్తానికి మూస్తారే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళ కాదన్న, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముంటమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. ముష్టినా కొడుకులందరూ నా కోపం మీదే పట్టారెట్టు. ఉషా ఎక్కడ? ఇది నా ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా? పొలిటిక్ గా ఉంది కానీ పొన్నిన సినిమాలాగా అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలగా ఏంటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసిన నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్ కి జుట్టి పోడండి నాన్న. ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవడో చెప్పాడు. ఎవడో చెప్పాడు. అంతకుడు అయిపోయాడే. ఈ మధ్య తరగతి తండ్రి మీద ఇంత వైలెన్సా? ఏమే ఎలా కన్నావే ఇలాంటి బేటాని? మహాతల్లి, నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, పుట్టుతున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేడు. రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ ఏం లేదు నాన్న. ఆల్రెడీ డాక్టర్ తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్ లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? హే 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 హే. బాబు గారు లుంగి. నేను జీవితంలో చేసినవి 2 మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడని చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించడని అడుక్కొని బతికించుకున్నాడు చూడు. అదే అదే. మరి రెండోది ఏంటి నాన్న? నువ్వు అక్కడవి చాలన్న యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా రెండో మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు.
ఎనడమేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపైన కాలే నక్కి చూస్తున్నాడు ఆడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబు గారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య నువ్వు తీసుకున్న డెసిషన్ ఆ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు మరి? కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాలా? ఏముందిరా? మొదలవే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే. ఇదిగో మన స్క్రిప్ట్. థ్యాంక్స్. ఇది మన షూటింగ్ షెడ్యూల్, క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్. ఓకే ఓకే. ఆల్ ది బెస్ట్ అవి. నీరో నీరో అన్ని ఆపేసే, లేదా సూపర్. హాయ్ గాయ్స్. హాయ్ హాయ్. ఓ ఏంటి ఆడిషన్సా? అవును, డైరెక్టర్ ఎక్కడ? ఫోన్ లేపట్లేదు. రియల్ గా ఉన్న ఒక విలన్ ఇలాంటి సెగ్మెంట్ లో ఒక్కడొచ్చాడు భయ్య, కట్ చేస్తే అసలు భయ్య కథ ర్యాంప్ ఉంటది, అది క్యారెక్టరేషన్ అదిరిపోతుంది, నన్ను నమ్ము. అవి కనుక చేసావంటే భయ్య ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్. రాకీ సార్ 1 minute. కాల్ చేసి రావచ్చు కదా. పతా కాల్ చేసి రావాల్సింది కదరా, నేను ఏదో నేరేషన్లో బిజీగా ఉన్నాను కొంచెం. అది కదరా లోపల. యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నాను, మనం ఈ సినిమా చేయట్లేదు. ఏంటంటే అనేది నీకు సాయంత్రం డీటెయిల్గా ఫోన్ చేసి చెప్తాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? ప్రాబ్లం ఏంటి? బిజీగా ఉన్నాను, ఒకసారి నెరేషన్ జరుగుతుంది, అయిపోయాక నేను కాల్ చేసి చెప్తాను. నేను కాల్ చేస్తాను. 1 minute. ఆ ప్రొడ్యూసర్ ఏమైనా హ్యాండ్ ఇచ్చాడా, లేదా అబ్బాయి డబ్బులు పెట్టడంతో చేయనంటున్నాడా? చెప్తా కదా, చెప్పరా. ఐ కెన్ టేక్ ఇట్ రా. లేదంటే ప్రొడ్యూసర్ ప్రెషర్ కి కాంప్రమైజ్ అయ్యవా? చెప్పరా, పర్లేదు. ఏంట్రా కాంప్రమైజ్? ఎలా కనపడుతుంది నీకు నేను? క్యారెక్టర్ లేదా నాకు? అలా అనలేదురా. కంప్లీట్ నా డిసిషన్ ఇది. నువ్వు సైతాన్ క్యారెక్టర్ కి పనికి రావు. లోపల ఉన్నాడు చూసావు కూడా, ఆడి పర్సనాలిటీ అదిరిపోతుంది. పోలీస్ అంటే పర్సనాలిటీ కాదు, సైకి అన్నావు కదరా. పైగా నన్ను గ్రేట్ అన్నావు. ఏంట్రా దొబ్బుతున్నావు? నీకు నో చెప్పించుకోవటం కొత్త? లేటే లైఫ్ లో ఫస్ట్ టైం ఇది, అలవాటే కదరా. రాకీ
అది వేరు ఇది వేరురా. నాకు ఇది జస్ట్ క్యారెక్టర్ కాదురా. దీనికోసం ఫ్యామిలీకి దూరం అయ్యాను, అమ్మాయిని వదిలేస్తాను, లైఫ్ ని రిస్క్ లో పెట్టాను రా. ఇవన్నీ నేను చేయమన్నారా? నాకే కాదురా, ఇక్కడున్న ఎవరికి కూడా నీ మీద నమ్మకం లేదు. ఎరా సెట్ అవుతాడు ఇటు పోలీస్ కింద? ఈడు పోలీస్ ఏంటి సార్, కమిడియన్ లా ఉంటాను. రే, నువ్వు చెప్పిందే నేను నీకు మళ్ళీ చెప్తున్నా. లైఫ్లో కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కు. ఆ రోజు కొట్టించుకున్నాను, ఈరోజు తొక్కుతున్నాను. అవి కొన్ని జాతకాలు అంతే, వెనుకుంటానికి ఎప్పుడతాయి. అందులో నువ్వు ఒకడివే. బయలుదేరు.